ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ అక్షర తులాభార కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకి అలాగనే జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభాన్ని, జయాన్ని, లాభాన్ని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మీనరాశిలో శని రాహుల సంచార స్థితితో ఉగాది పండగ ప్రారంభం అవుతుంది. అదే కాకుండా ఈ సంవత్సరము మనకు మే నెలలో రాహుకేతులు మారడం, అలాగనే దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. తెలుగు ఉగాది పండగ పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, ఝ, ద, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఆదాయం 5, వ్యయం 5. ఎంతైతే అవసరాలు ఉన్నాయో అంతే ఖర్చులకు సరిపడిన డబ్బులు రాబోతున్నాయి అని చెప్పి గమనించాలి. కనుక తొందరపాటు నిర్ణయాలకు తగదు. నూతనమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ఆదాయము, వ్యయము సమస్థితిలో ఉన్నప్పుడు చూసుకోండి. మీరు మానసికమైన వేదనకు గురి కాకుండా, అప్పుల పాలు కాకుండా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది. రాజ్యపూజ్యం 3, అవమానం 1. మీ మాటకు చెల్లుబాటు అయ్యే సమయం ఆసనమైంది కనుక ఎవరికి పడితే వాళ్ళకు వాగ్దానం కూడా చేయకుండా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగా వీళ్లకు ద్వితీయార్థమైన ఏలనాడు శని సంచార స్థితి ఉండడం, రాశిలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు సంచారం చేయడం, వ్యయంలో 18 సంవత్సరాల తర్వాత రాహు సంచారం చేయడం, అర్ధాష్టమ గురు సంచార స్థితి 12 ఏళ్ల తర్వాత రావడం, 18 ఏళ్ల తర్వాత కేతు భగవానుడు సింహరాశిలో సంచారం చేయడం వల్ల గ్రహాలు అంతగా యోగంగా లేవు అని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో ఓపిక, పట్టుదల, సహనం, కోపం పనికిరాదు. మౌనము, ధ్యానము, ఏకాగ్రత, తెలిస్తే దాన్ని ఆచరింపజేయడము, తెలియకపోతే దాన్ని తెలుసుకొని ఆచరించి విజయం సాధించే ప్రయత్నం చేయగలగాలి. అది కాకుండా కూడా మీనరాశి వారికి చాలా సున్నితమైన స్వభావం ఉండడం, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగే ప్రయత్నంలో కొన్ని పరిస్థితుల ప్రభావంతో అనుకూలంగా లేనప్పుడు సమస్య వచ్చినప్పుడు తల వంచడం తప్పులేదు. నదిలో ఉన్నప్పుడు అలా వస్తుంది, తల వంచడంలో తప్పులేదు. సమస్య వచ్చినప్పుడు మౌనంగా ఉండడం, దాన్ని స్వీకరించగలిగిన ఉన్నతమైన స్థితి మీలో ఉన్నప్పుడే యోగకాలమైన మంచి కాలం రాబోతుంటుంది. లేకపోతే ధనం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ కరువైపోయి అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే మీనరాశి వారిలో ఉన్న వారందరికీ కూడా మీరు నవగ్రహ మంత్ర సాధన చేసేటువంటి సమయము, మూల మంత్రాన్ని రాసే సమయము, నవగ్రహ తులాభార పూజాకార్యంలో పాల్గొనే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అంటే కేవలం దైవనామ స్మరణతో, మూలమంత్ర సాధనతో, లేఖనంతో నవగ్రహాలకు తులాభార పూజాకార్యంలో పాల్గొనడం వలన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. అలాగే నీటి వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ, అలాగనే స్వయం వృత్తులు, సేవా రంగాలు, హోటల్ వ్యాపారస్తులు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారు, గృహ కార్యక్రమాల్లో నీటికి సంబంధించినటువంటి ఉత్పత్తులు చేసేవారు, కూల్ డ్రింక్ బిజినెస్లు, వాటర్ బిజినెస్ చేసేటువంటి వారికి శుచి శుభ్రత చాలా అవసరం. లేకపోతే ప్రభుత్వానికి మీరు సంజాయిషి ఇవ్వడం,
కోర్టు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలిగి కనుక ఇలాంటి కాల సమయంలో అక్షర తులాభార నవగ్రహ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సకల దోషాలు తొలగి ఐశ్వర్యం మీనరాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రాజు సూర్యభగవానుడు, మంత్రి చంద్రభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరం ఎర్రటి పంటలకు, ఎర్రటి ధాన్యానికి, ఎర్రటి వస్తువులకు, ఎర్రటి నేలలు, అనేక రకాలమైనటువంటి రాజకీయ ధురంధరులకు చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో ఎదగాలి అనుకుంటున్న వారికి కష్టే ఫలి, అంటే ఎవరైతే కష్టపడతారో వారు అద్భుతమైన విజయాలు ఈ సంవత్సరం మీ సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మనకు షష్టగ్రహ కూటమి, అనగా రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఉండగా మనకు ఉగాది పండగ రావడం, ఉగాది పండగ ప్రారంభ మాసమంతను కూడా చతుర్గ్రహ కూటమితో సంచారం చేయడం, ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరంలో 4 పెద్ద గ్రహాలు మారడం, అంతనూ కూడా కష్టపడి పనిచేసేటువంటి వారికి, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండబడిన వారందరికీ ఈ సంవత్సరము జయహో అనేటువంటి విజయాలు మన అందరి సొంతమవుతాయి. అదే కాకుండా వీలైనంత వరకు భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్త అయినటువంటి, అంటే వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతనగా ఉండడం, రోజు ఉతికిన వస్త్రాలు ధరింపచేయడం, మొక్కలకు నీరు పోయడం, సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా వీలైనంతవరకు ఆరోగ్యము, మనశ్శాంతి ఉండే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా అనేక సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న వారందరికీ కూడా ఒక భక్త ప్రహ్లాదుడిలాగా, ఒక నారాయణులాగా నిత్యం, అంటే మనకు నారద మహామునిలాగా నిత్యము దైవనామస్మరణ ఎలా చేస్తూ ఉంటారో మనము కూడా ఈ సంవత్సరం వీలైనంత వరకు ఆదివారం పూట, అంటే రాజు సూర్యుడు అవ్వడం వలన ప్రతి ఆదివారం పూట ఇలా ఒక పత్రంలో ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఆదివారం రోజు రాయడం, కుదిరితే రోజు రాయడం, కుదరలేదు 4 ఆదివారాల్లో ఏదో ఒక రోజు రాయడం, ఈ పత్రాలను మాకు పంపించినట్లయితే సూర్యగ్రహ భగవానునికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందు తులాభారము అనగానే మనము విద్యలో కానీ ఉద్యోగంలో కానీ విజయం సాధించినప్పుడు మనము షష్ఠపూర్తి కాల సమయంలో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఒకవైపు ధాన్యాన్ని, ఒకవైపు యజమానిని కూర్చోబెట్టి తులాభారం చేస్తూ ఉంటారు. కళౌ వెంకటనాయక అనే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో రూపాయి బిళ్ళలతో తులాభారం చేస్తారు. ఎందుకు? లక్ష్మీ కటాక్షం కోసం, 7 తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఐశ్వర్యం కోసం అక్కడ తులాభారం చేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారక్క దేవాలయంలో బెల్లంతో తులాభారం చేస్తారు. ఎందుకు చేస్తారంటే అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం. అందుకే మనం తెలంగాణలో బెల్లాన్ని బంగారం అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగనే మధురలో కృష్ణ పరమాత్మునికి వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు. అయితే చూడండి, మార్వాడి చూడండి, చిన్న జీవనాన్ని ప్రారంభించి కొద్ది కాలం కాగానే వాళ్ళు అపార కుబేర సంపన్నులుగా జీవనాన్ని పొందుతూ ఉంటారు. ఈ విధంగా మన అందరికీ కూడా ఐశ్వర్యం కోసం, యోగం కోసం ప్రతి ఆదివారం పూట సూర్యుడికి, ప్రతి సోమవారం పూట చంద్రుడికి, మంగళవారం కుజుడికి, బుధవారం బుధ భగవానునికి, గురువారం